కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ములాఖత్ సమయం అయితే ముగిసిపోయింది. జగన్ కాన్వాయ్ ఇంకా జైలు వద్దకి చేరుకోలేదు అనుకుంటున్న టైంలోనే ఎంటర్ అయింది జగన్ కాన్వాయ్ జైలు పరిసరాల్లోకి. అంపోలు జైలు వద్దకి వైఎస్ జగన్ కాన్వాయ్ చేరుకుంది. సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కానున్నట్లుగా తెలుస్తుంది. అంటే చూడాలి, గేటు బయట అధికారులతో మాట్లాడనున్నారు జగన్. సో దాన్ని బట్టి ఎలో చేస్తారా, అవకాశం ఇస్తారా ములాఖత్ కి, లేదంటే ములాఖత్ జరగదా అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలవనుంది. అయితే ఏదేమైనా సరే ఇప్పటికే కుటుంబ సభ్యులు సీదిరి అప్పలరాజుని కలిశారు కాబట్టి, ములాఖత్ అయ్యింది కాబట్టి, సో అక్కడి నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది జగన్ కుటుంబ సభ్యుల నుంచి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో అప్పలరాజు మాట్లాడారు కాబట్టి అసలు కేసు డీటెయిల్స్ ఏంటి, ఏం కేసు అనేది, వాటన్నిటి గురించి కూడా కుటుంబ సభ్యులతో షేర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా సేమ్ ఇన్ఫర్మేషన్ ని జగన్ కి కుటుంబ సభ్యులు తెలిపే అవకాశం ఉంది. సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, కాన్వాయ్ చాలా నెమ్మదిగా కదులుతూ అట్ లాస్ట్ జైలు పరిసరాల్లోకి చేరుకుంది. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి నాయుడు అక్కడే ఉన్నారు. సో నాయుడు, ఓకే, సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, ఏం జరగనుంది? ములాఖత్ కి ఎలో చేస్తారా లేదా ఏంటి? జగన్ చేరుకున్నారు. అయితే ములాఖత్ కు ఆయన లోపలకు వెళ్లేందుకు 4:30 వరకు మాత్రమే అనుమతి అని చెప్పి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నాయకులకు జైలుకు సంబంధించిన అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే అడుగడుగున అంటే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం, అదేవిధంగా ఎక్కడికెక్కడ కాన్వాయ్లను అడ్డుకోవడంతో ఇక్కడ దాకా చేరుకునేందుకు ఆలస్యమైందని చెప్పేసి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నాయకులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడే జగన్ అటు సూపరింటెండెంట్ తో మాట్లాడేందుకు జైలు లోపలికి వెళ్లిన పరిస్థితి ఉంది. లోపల సీదిరి అప్పలరాజు సంబంధించిన కుటుంబ సభ్యులను ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. అయితే వారితో పాటు ఇప్పటికే ఇక్కడికి లాయర్లు కూడా చేరుకున్న నేపథ్యంలో లోపల జైలు అధికారులు ఏం చెప్తారు, ములాఖత్ అనుమతిస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సింది. అయితే జైలు అధికారులు ఇప్పటికే మాత్రం 4:30 దాటిన తర్వాత అనుమతి ఇవ్వటం కుదరదని మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే జగన్ మీద ఎట్లా స్పందిస్తారు, ఏం చెప్పబోతున్నారు, వైసీపీ శ్రేణులు దీని మీద ఎలా స్పందించబోతుంది అనేది తెలిసే అవకాశం ఉంది. అంటే సురేష్, కుటుంబ సభ్యులు కూడా ఏమైనా జైలు అధికారులతో మాట్లాడి వాళ్ళకి అర్జ్ పెట్టుకునే అవకాశం ఉందా? ఎందుకంటే జగన్ తో సీదిరి అప్పలరాజు ములాఖత్ పెట్టండి, ఎలో చేయండి, అవకాశం ఇవ్వండి అని మాట్లాడే అవకాశం ఉందా? అదే జరుగుతా ఉంది. ఏదైతే జగన్ తో పాటు ఇతర నాయకులు కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతా ఉన్నారు. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన జగన్ దాదాపు 6 గంటల సమయం తర్వాత ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే షెడ్యూల్ ప్రకారం 2 గంటలకు ఇక్కడికి చేరుకోవాల్సినప్పటికీ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రోడ్లపైకి బారులు తీరిన నేపథ్యం, అదేవిధంగా కట్టుదిట్టమైన విధంగా పోలీసుల ఆంక్షలు, కేవలం కాన్వాయ్ని మాత్రమే వదులుతూ ఇతర వాహనాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో మొత్తం మీద పర్యటన అయితే దాదాపు 3 గంటల ఆలస్యంగా జరిగిన పరిస్థితి ఉంది. ఇక్కడికి ప్రస్తుతం చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులతోటి ప్రస్తుతం చర్చిస్తా ఉన్నారు. దీని మీద ఎట్లా ముందుకెళ్లాలి అంటే కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ తోటి ఏదైనా అవకాశం ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సింది. జైలు అధికారులు మాత్రం ఇప్పటికే వైసీపీ శ్రేణులకు స్పష్టత ఇచ్చాయి. అంటే దాదాపు 4:30కు ములాఖత్ సమయం క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జైలు ప్రిమిసెస్ లోకి అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదని చెప్పి ఇప్పటికే వైసీపీ శ్రేణులకు చెప్పిన నేపథ్యంలో అంటే కుటుంబ సభ్యుల రిక్వెస్ట్ మేరకు అటు జైలు సిబ్బంది ఏ విధంగా స్పందిస్తారు అంటే కుటుంబ సభ్యులు వారికి చెప్పిన తర్వాత అంటే జగన్ తో పాటు కుటుంబ సభ్యులను అలౌ చేస్తారా లేదనేది మాత్రం స్పష్టత రావాల్సింది. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఈ రోజు సీదిరి అప్పలరాజుని జగన్ కలిసే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. సౌజన్య, అంటే సురేష్, ఇప్పటికే చూసాము అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంతమంది అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవటం వల్ల సో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫైనల్లీ అక్కడికి చేరుకున్నారు కాబట్టి సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కూడా ఇదంతా పోలీసుల వైఫల్యం అని కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్న సందర్భంలో గతంలో ఎప్పుడైనా అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగిందా? జరిగితే ములాఖత్ సమయం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా ఎలో చేసిన సందర్భాలు ఉన్నాయా? సో వాటిని ఏమైనా కన్సిడరేషన్ లోకి తీసుకునే అవకాశం ఉందా?
అయితే సౌజన్య, ప్రధానంగా ఇక్కడ జైలు అధికారులు మాత్రం స్పష్టంగా చెప్పేది ఏంటంటే ములాఖత్ కు స్పష్టమైన టైం ఉంటుంది, దానికి అనుమతి తీసుకున్న తర్వాత ఎవరికైనా లోపలికి వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే 4:30కి ఆ సమయం పూర్తవుతుంది, ఆ తర్వాత లోపలికి అలౌ చేసే అవకాశం లేదు అని మాత్రం స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పటికే దాదాపు అంటే 6 గంటల పాటు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం చేరుకోవడానికి జగన్ కు సమయం పట్టింది. ఎందుకంటే భారీ ఎత్తున అటు వైసీపీకి సంబంధించిన శ్రేణులు రోడ్లపైకి చేరుకోవటం, పెద్ద ఎత్తున ఆయనతో కనీసం అవివాదం చేసుకునేందుకు మాత్రం పూర్తిగా రోడ్లపైకి చేరుకున్న పరిస్థితి. మరోవైపు ఉదయం నుంచి కూడా అంటే విశాఖపట్నంలో ఆయన బయలుదేరినప్పటి నుంచి కూడా పోలీసులు అడుగడుగున కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. కేవలం జగన్ రూట్ లో ఆయన కాన్వాయ్కి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం ఆయన కాన్వాయ్లో ఉన్న 10 వాహనాలకు అంటే 8 వాహనాలతో పాటు అటు అంబులెన్స్ ఫైర్ వాహనానికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకోవటం, ప్రధాన నాయకులను సైతం రోడ్లపైనే నిలబెట్టి పర్మిషన్ లేదని చెప్పి చెప్తున్నతో అటు వైసీపీ శ్రేణులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ అంపోలు జంక్షన్ దగ్గర కూడా దాదాపు ఇటు జిల్లా జైలు దగ్గర నుంచి జంక్షన్ కి 4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడే పూర్తి స్థాయిలో వాహనాలను ఆపివేసిన పరిస్థితి ఉంది. దాదాపు కీలక నేతలకు సంబంధించిన వాహనాలను, మీడియా వాహనాలను సైతం ఆపివేయడంతో 4 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో నడిచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా కొంత సమయాభావం కావటానికి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు సరైన విధంగా భద్రతా చర్యలు చేపట్టకపోవటం వల్లే పర్యటన ఆలస్యమైందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, జగన్ కు సిద్దిరాజును కలిసేందుకు అవకాశం ఇవ్వాలా వద్దా అనేది ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే జైలు నిబంధనల ప్రకారమే పోలీసులు నడుచుకునే అవకాశం, జైలు అధికారులు నడుచుకునే అవకాశం అయితే ఉంది. మరికొద్ది సేపట్లో అసలు దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్ సురేష్.